హాయ్ అండి, వెల్కమ్ టు ది లక్ష్మి గారి ముచ్చట్లు. ఈరోజు వీడియో మా అమ్మాయిది మెహందీ ఫంక్షన్ వీడియో. అయితే పెళ్లి కూతురు ఫంక్షన్ నుంచి లైన్గా మేము రోజు ఒక ఈవెంట్ అయితే పెట్టుకున్నాము. ఫస్ట్ రోజు పెళ్లి కూతురు ఫంక్షను, ఆ తర్వాత నెక్స్ట్ డే రోజు పొద్దున్న మంగళ స్నానాలు, సాయంత్రం మెహందీ ఫంక్షన్ పెట్టుకున్నాము. అయితే అందరి చుట్టాల మధ్యలో మెహందీ ఫంక్షన్ చాలా బాగా జరిగింది. అయితే కొన్ని వీడియోస్ ఉన్నాయి, కొన్ని అయితే మిస్ అయినాయండి. ఆ ఉన్న వీడియోస్ని ఇందులో పెట్టి నేను అప్లోడ్ అయితే చేస్తున్నా, చూడండి. అంతేకాకుండా ఈ వీడియోలో దగ్గర చుట్టాలందరూ కూడా పెళ్లి కూతురు ఫంక్షన్ చేస్తారు కదా, అవి కూడా కొన్ని ఫొటోస్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నా. ఇక్కడ ఏంటంటే మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి అన్నమాట. ఈయన మా ఆడపడుచుకి చిన్న కొడుకు, పెద్ద కొడుకు. ఎల్లో టీషర్ట్లు వేసుకురు కదా, ఎల్లో షర్ట్స్ వాళ్ళు. అంటే మా వారికి అక్క కొడుకులు. పెద్ద అబ్బాయి ఏమో కెనడాలో ఉంటాడు, ఈ క్యాప్ పెట్టుకున్న అబ్బాయి చిన్న అబ్బాయి యుఎస్లో ఉంటాడు. అయితే మేము ఫస్ట్ పెళ్లి కుదరగానే కార్డ్స్ అందరికీ దూరం ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ పంపించినాము. ఆ అబ్బాయి నాకు రావడానికి కుదరదని చెప్పిండు. యుఎస్లో కాలిఫోర్నియాలో ఉంటాడు అనమాట. అయితే సడన్గా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చేటప్పటికి అందరం షాక్ అనమాట. రాడనే అందరు అనుకుని ప్రిపేర్ అయ్యిండ్రు. కొంచెం మేమైతే డిసప్పాయింట్ అయినాము, అయ్యో వస్తే బాగుంటుండే అని. అయితే మా ప్రియాంక అంటే అందరి బావలకు చాలా ఇష్టం అనమాట. దూరం నుంచి కూడా వచ్చిండ్రు, యుఎస్లో నుంచి, కెనడా నుంచి. మళ్ళీ మా చిన్నత్తమ్మ కొడుకు ఆస్ట్రేలియాలో ఉంటాడు, ఆ అబ్బాయి కూడా పెళ్ళి అనగానే వచ్చిండు. అంటే మా ఇంట్లో ఫస్ట్ పెళ్ళి కదా, ఫస్ట్ పెళ్ళి ఒకటి. ప్రియాంక అంటే అందరికీ చాలా ఇష్టము కాబట్టి అందరూ కూడా దూరం నుంచి కూడా పెళ్ళికి అటెండ్ అయినరు. అదైతే మాకు చాలా హ్యాపీ అనిపించింది. అయితే ఎంత దూరంలో ఉన్నాము అనేది కాదండి, ఎంత ప్రేమ ఉన్నది అనేది ముఖ్యం కదా. ఎంత దూరం ఉంటే ఏంటి, మనము ప్రేమలు ఉంటే అయితే కలుసుకోవచ్చు, అది ముఖ్యము. కాబట్టి మా వాళ్ళైతే అందరూ కూడా పెళ్ళికి రావడం మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను అనుకున్న విధంగా అయితే ఈవెంట్స్ అన్నీ కూడా బాగా సంతోషంగా హ్యాపీగా జరుపుకోగలిగినండి. అందరు చుట్టాల మధ్యలో అందరు కూడా ఫంక్షన్స్కి అటెండ్ అయ్యిండ్రు. అన్ని ఫంక్షన్లకి చాలా బాగా అనిపించింది. మా ఇంట్లో ఈవెంట్స్ అన్నీ కూడా చాలా బాగా జరిగినాయి. ఇక్కడ మా చెల్లె ప్రియాంకకి పెళ్లి కూతురు చేస్తుంది. ఆ తర్వాత మా అక్క కోడలు, వాళ్ళ అమ్మగారు వాళ్ళు, అట్లా వచ్చిన వాళ్ళందరూ కూడా పెళ్లి కూతురు చేస్తున్నారు. ఆ 4 రోజులు కూడా ఇల్లంతా సందడిగా చాలా సరదాగా అయితే సాగిపోయింది. అంతే కదండి, పెళ్ళి అంటేనే సందడి కదా. అయితే మా వాళ్ళందరి సహకారాలతోటి నేనైతే పెళ్లి ఈవెంట్స్ అన్నీ కూడా చాలా బాగా జరిపించాను. అయితే మా ఇంట్లో జరిగిన మొదటి పెళ్ళి కాబట్టి అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. చాలా బాగా అనిపించింది. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా కూడా అన్ని పెళ్లి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను.